సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ అక్టోబర్ మాసం 2వ తారీఖుతోటి మనకు విజయదశమి దేవీ నవరాత్రుల పండుగ ముగుస్తుంది. అలాగే అక్టోబర్ నెల 20-21వ తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పవిత్రమైనటువంటి హైందవుల పండుగ రాబోతోంది. ఎప్పుడూ కూడా మనకు ఈ అక్టోబర్ మాసంలో ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాలు రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అక్టోబర్ మాసంలోనే సూర్య భగవానుడు 17వ తారీఖున కన్యారాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. తులారాశిలో ఆయన 30 రోజులు సంచారం కొనసాగుతుంది. మరి ఈ అక్టోబర్ మాసం 17 నుంచి నవంబర్ మాసం 17 వరకు ఆయన తులారాశిలో సంచరించే సందర్భంలో సూర్య భగవానుడు తులారాశిలో నీచపడతాడు, అనగా బలహీనపడతాడు. సూర్యుని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. నవగ్రహాలకు రాజు అయినటువంటి ప్రధానమైనటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు బలహీనపడేటువంటి సందర్భం మనకు ఈ అక్టోబర్ నెల 17 నుంచి కనిపిస్తుంది. ఇక కుజగ్రహం ఈ నెలలోనే తులారాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగుతుంది. బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే సంచారం కొనసాగుతాడు. గురువు మాత్రమే మిథున రాశి నుంచి 18వ తారీఖు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు సహజంగా ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన సంచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి కాకుండానే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురువు ఎందుకు ప్రవేశిస్తున్నాడు? బృహస్పతి దేవగురువు అయినటువంటి ఈ గురువు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈయన కొంతకాలం అనగా డిసెంబర్ 5 వరకు అక్కడ ఉండి తిరిగి వక్రించి మిథున రాశిలోనికి వెళ్ళిపోతాడు. 2026 జూన్ నెల 2వ తారీఖున సహజంగా గురువు మార్పు జరుగుతుంది. అనగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో వరకు ఆయన మారేటువంటి పరిస్థితి మనకు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల, ఈ కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల, కర్కాటక రాశిలో ఉన్నతిని ఆయన పొందడం వల్ల 12 రాశుల మీద గురువు ప్రభావం చాలా వరకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలని సంతరించుకునేటువంటి వాతావరణం ఉంది. ఇక శుక్రుడు అక్టోబర్ నెల 10th వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. శని భగవానుడు యథావిధిగానే ఈ నెలంతా కూడా మీనరాశిలోని సంచారం కొనసాగుతుంది. రాహువు కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతాడు. కేతువు సింహరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా తులారాశిలోనికి అక్టోబర్ 17 నుంచి రవి రావడం, అక్కడ నీచపడ్డం, అలాగే అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం, అక్కడ గురువు మరింతగా బలపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారి యొక్క ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2025 అక్టోబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 60% సుఫలితాలకు అవకాశం ఉంది. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 అక్టోబర్ మాసంలో ఈ తులారాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ అక్టోబర్ నెలంతా కూడా జన్మరాశిలో తులారాశిలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ 18 వరకు భాగ్యంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారము, పెద్దల సహకారంతో పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభంలో, వ్యయములో అనగా సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా షష్టమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. చాలా విషయాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. లాభంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. మరి ప్రతికూలంగా 2025 అక్టోబర్ మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయిన సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో జన్మరాశిలో అనగా కన్యా తులారాశిలో సంచరించడం వల్ల పని భారము, ఆర్థిక సమస్యలు, ప్రయాణాలు, కష్టంతో కూడిన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా జన్మరాశిలో తులారాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు, వాహన సమస్యలు, భూ సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. పంచమములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు, దుబారా ఖర్చులు, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. 2025 అక్టోబర్ మాసంలో ఈ తులారాశి వారికి పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యము దుర్గాదేవిని దర్శించండి. దుర్గాదేవికి ప్రీత్యర్థమైనటువంటి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకోండి. జన్మరాశిలో కుజదోషం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయండి.
వ్యయములో రవి సంచరిస్తున్నాడు. ప్రతినిత్యం సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమ పిండిని కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.